అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు ఇందులో మనం ఇచ్చినటువంటి మొత్తం భూసేకరణలో సో సమస్య ఉన్నటువంటిది ఎంతవరకు ఉంటుంది? వారు నుంచి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటి? ఏ అంశాలపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టాలని చెప్పి రైతులు చెప్పారు? భూసేకరణకు ఇచ్చిన భూమి 33,000 ఎకరాలు అయితే దానిలో 98% ఫ్లాట్ సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు పూర్తయిపోయాయి. ఓకే. కాబట్టి ఇంకా ఉన్న సమస్య 2% ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది. అయితే ఈ 2% అనే సమస్య అనేది ఇంత చిన్న సమస్యగా మనకు ఇప్పుడు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం దాన్ని అసలు పట్టించుకోకపోవడంతో అది చాలా భూతద్దంలో చూడడం వల్ల చాలా పెద్ద సమస్యగా ఇప్పటివరకు కనిపించింది. ఎప్పుడైతే ఈరోజు రైతులతో మాట్లాడడం, తరువాత అధికారులతో చర్చించడంతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనే అభిప్రాయం ప్రభుత్వానికి ఏర్పడింది. అదేవిధంగా తాము టైం బౌండ్ పీరియడ్లో అంటే 3 నెలల నుంచి 6 నెలల లోపల రైతులకు ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని వాళ్ళు ప్రకటించడం కూడా ఒక రకంగా రైతులకు భరోసా ఇచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు ఈ 18 నెలలు దాన్ని పట్టించుకోకపోవడం వలంగానే ఈ సమస్య చాలా జటిలంగా మారిందని కూడా రైతులు చెబుతూ ఉన్నారు. మెయిన్గా ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే గ్రామ కంటాల సమస్య. సాధారణంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతుకి ఈ స్థిర నివాసం ఇల్లు ఉంటుంది, అదేవిధంగా పొలం ఉంటుంది. అయితే తమ పశువులను కావచ్చు, కోళ్ళు వీటిలన్నింటినీ కూడా ఒక చోట అది ప్రభుత్వ భూమి కావచ్చు లేదా పూర్వీకుల నుంచి తమకు వస్తున్నటువంటి ప్రదేశం కావచ్చు అక్కడ కట్టేస్తారు. దాన్ని గ్రామ కంఠం అంటారు. ప్రతి ఒక్కరి గ్రామ కంఠంలో కొంత భాగం ఆ రైతులు ఆక్యుపై చేసి అక్కడ ఉంటాయి. పూర్వం నుంచి వాళ్ళ కిందే అది ఉంటుంది. అయితే ఇటువంటి గ్రామ కంఠాలు తమ కింద ఉన్నాయని చెప్పి 2014-19 మధ్యకాలంలో కొంతమంది ఆ గ్రామ కంఠాలు తమ పశువులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, యాజిటీస్గా వాళ్ళ కిందకే ఇచ్చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అటువంటి గ్రామ కంఠాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించి మా అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు పదే పదే చెబుతున్నారు. కొంతమంది గ్రామ కంఠాల్లో లేని భూములు కూడా గ్రామ కంఠాలుగా చూపించి అప్పట్లో అధికారులు నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు రాయించుకున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చారు కనుక మాకెందుకు ఎవరు, అవి కూడా మా అండర్లో కొన్ని భూములు ఉన్నాయి కొన్నాళ్ల పాటు అని చెప్పి కొంతమంది రైతులు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి నారాయణ కావచ్చు, శ్రవణ్ కావచ్చు, ముగ్గురు కూడా కూర్చుని అధికారులు ముందు పెట్టుకుని ఎన్ని గ్రామ కంఠాలు ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటని అడిగితే అధికారుల వద్ద సమగ్ర సమాచారం లేకపోవడంతో కేంద్ర మంత్రి అక్కడికక్కడే అసంతృప్తి వ్యక్తం చేసి ఈరోజు మీటింగ్ ఉంటుందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు సమాచారంతో మీరు రాలేదని గట్టిగా నిలదీశారు. దీంతో వచ్చే సమావేశానికైనా సరే పూర్తి స్థాయి ఎన్ని గ్రామ కంఠాలకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, అవి కరెక్ట్గా మార్కింగ్ చేశారా, అందులో ఏమన్నా మిస్ప్లేస్ అయ్యాయా, అంటే అనర్హులకు వాటిని కేటాయించారా, వీటన్నిటి వివరాలు తీసుకురండి. ఒకవేళ అదే జరిగితే కనుక రీసర్వే చేసి వాటిని సరిదిద్దుదామని కూడా పెమ్మసాని ఈరోజు గట్టిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి గ్రామ కంఠాలది ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఇక 2 జరీబు భూమి, ఇప్పుడు రాయపూడి లాంటి గ్రామం ఉంది, నిమ్మ తోటలు ఎక్కువగా వేస్తారు. నిజానికి కృష్ణానదికి అత్యంత సమీపంలో ఉంటుంది. దాన్ని జరీబు భూమిగా భావిస్తూ ఉంటారు. అయితే అవి ఉద్యానవన పంటలు కాబట్టి అది మెట్ట భూమి అని చెప్పి గతంలో జరీబు కింద కౌలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు మెట్ట కింద కౌలు ఇస్తామని చెప్పి, అంటే కొంత కౌలు కానీ లేదా ల్యాండ్ పూలింగ్ ఇస్తే దాంట్లో షేర్ కూడా తగ్గే అవకాశం ఉంది. రాయపూడి కావచ్చు, అబ్బురాజుపాలెం కావచ్చు, ఇలా కొన్ని గ్రామాలు ఉన్నాయి. అబ్బురాజుపాలెం, దొండపాడు లాంటి గ్రామాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఉన్న డిస్ప్యూట్ను కూడా సరిచేయడానికి నిజంగా జరీబు భూమి కానీ మెట్ట ప్రాంతంలో ఉన్న భూమిని కూడా జరీబ్ భూమి అని చెప్పి అప్పటి అధికారులు మ్యానిపులేట్ చేసి కొందరు రాయించారు. దీనివల్ల మిగిలిన వాళ్ళు కూడా అలా చేయాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అసైన్డ్ భూముల విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే ఈ విషయం కూడా చాలా సున్నితమైంది. ఎందుకంటే వీరు భూసేకరణ చేసేటప్పుడు తీసుకున్న నిర్ణయం, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, సో దీని పర్యవసానంగా అసైన్డ్ భూముల విషయంలో ఉన్న సమస్య ఏంటి, దీనికి ఎలాంటి పరిష్కారం లభించే అవకాశం ఉంది? అసైన్డ్ భూములు అంటే సాధారణంగా ఈ నిమ్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవనం గడపడానికి ప్రభుత్వం వద్ద ఉన్న భూమిని వాళ్ళకి అసైన్ చేస్తుంది. అసైన్ చేసి వాళ్ళు వాడుకోవచ్చు, వాటిలో పంటలు పండించుకోవచ్చు, అన్ని అర్హతలు ఉంటాయి, కానీ దాన్ని అమ్ముకోవడానికి వీలు కాదు. అటువంటి అసైన్డ్ భూమి విషయంలో కూడా రైతులు కొంతమంది వచ్చి అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ సర్కారుని కోరడం జరిగింది. తాము అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పడంతో జీవో 41 ఇచ్చి దాంట్లో 4వ విభాగం కింద కొన్ని భూములు చేర్చడం జరిగింది. ఆ భూములను వారు మంచి ధరకు అమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారు నిరుపేదలు, ఈ రకంగా అయినా సరే వారి జీవన
జీవనం మారుతుందనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వారి పట్ల సహృదయంతో ఆ జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అయితే జగన్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చింది అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి వీలు లేదని చెప్పేసి మరలా ఇంకో జీవో తేవడంతో దీనికి సమస్య ఏర్పడింది. ఈ సమస్య కూడా చాలా జటిలంగానే ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని పరిష్కరించడానికి కూడా 30 రోజుల్లో దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక తర్వాత 90 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్ భూములకు సంబంధించి కొంతమందికి వాళ్ళ దగ్గర లేని అసైన్ భూములు కూడా తమ అసైన్ భూములుగా చూపించి ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకున్నారు వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాటన్నిటిని కూడా సరిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు ఈ 3-మెన్ కమిటీ అయితే అభిప్రాయపడింది. ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే దీనికో పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి అధికారులు అదేవిధంగా మరోవైపు రైతు జేఏసీ నాయకులు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు కూడా ఇవ్వమని